మనతో ఎల్ఎల్బి హరినాథ్ గారు ఉన్నారు. ఒక్కసారి గోపీనాథ్ గారితో ఆయనకి వ్యక్తిగతంగా ఏ విధంగా స్నేహంగా ఉండేవారు అనేది ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే గోపీనాథ్ గారితో మీకు ఏ విధంగా సన్నిహితంగా ఉండేవారు? ఒకసారి ఆయన గురించి అడిగితే ఏం చెప్తారు మీరు? దగ్గర మాగంటి గోపీనాథ్ గారు, ఆయన తెలుగుదేశంలో యూత్ లీడర్ ఉన్నప్పటి నుంచి ఎన్టీఆర్ గారి దగ్గర, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి దగ్గర వీరు ఉన్నప్పటి నుంచి వారితో పరిచయం ఉన్నది. ఆయన చాలా మృదు స్వభావి, చాలా తక్కువ మాట్లాడటం ఆయన నైజం. చాలా ఫ్రెండ్షిప్లో చాలా తక్కువగా ఎక్కడున్నా కానీ తగ్గి ఉండటము, మామూలుగా ఉండటము ఆయనకి బాగా అలవాటు. అలాంటి వ్యక్తి ఒకటి మనము వింటూ ఉంటాం. ఆయన మా ప్రొడ్యూసర్ కూడా ఫిల్మ్ ఛాంబర్లో. ఇప్పుడే ఆచండి గోపీనాథ్ గారు చెప్పారు, మాగంటి గోపీనాథ్ గారు, వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్. మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా 7 సార్లు గెలిచిన వారు. ఎప్పుడు సన్నిహితంగా సినీ ఫీల్డ్లో కూడా ఎంతో క్లోజ్గా మెలిగేవాళ్ళు. వారి సినిమాల్లో కూడా మేము నటించడం జరిగింది. మాగంటి గోపీనాథ్ గారు అఫ్కోర్స్ ఆయన ప్రజల్లో ఉండి ప్రజల్లో వాళ్ళ యొక్క అభిమానాన్ని సంపాదించుకున్నారు. సినీ ఫీల్డ్లో ఉన్నారు. అలానే ఎన్ఆర్ఐస్ దగ్గర కానీ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కానీ ఆయనకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలానే కేసీఆర్ గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రులు గారు, చంద్రబాబు నాయుడు గారితో అండ్ రేవంత్ రెడ్డి గారితో, మన కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో, అందరితోటి ఆయన లైన్ అండ్ లెంగ్త్ మెయింటైన్ చేసుకుంటూ, అఫ్కోర్స్ ఇప్పుడు వేరే పార్టీలో ఉండొచ్చు టీఆర్ఎస్లో, కానీ ప్రొడ్యూసర్గా అయితే ఒక స్నేహితుడిగా మృదు స్వభావి, అందరితో మంచిగా ఉండటం ఆయనకి పెట్టింది పేరు. సో ఇది వి షాక్డ్ ద న్యూస్ వి రిసీవ్డ్ అండ్ డే బిఫోర్ ఎస్టర్డే. అరే, ఇంత హెల్తీగా ఉండే గోపీనాథ్ గారికి ఏంటి అనేది ఎవరికి తెలియనికుండా ఏజీలో అడ్మిట్ అవ్వటము, ఆల్ ఆఫ్ ఎ సడన్. అఫ్కోర్స్ అప్పుడే గోపి గారు చెప్పినట్లు డెత్ ఈజ్ సర్టన్ ఫర్ ఎవ్రీబడి, అన్సర్టనిటీ ఈజ్ వెన్ ఇట్ అక్కర్స్ అనేది నిజం చేస్తూ, అసలు ఇలా జరిగింది ఎప్పుడు తప్పదు ఎవరికైనా అనేసి అనుకున్నారు. కానీ ఇంత త్వరగా ఆయన మృత్యు వచ్చి వారిని తీసుకెళ్ళిపోతుంది అనేసి ఎవరు అనుకోలేదు. అందరినీ విషాదంలో పెట్టి ఈ కాన్స్టిట్యున్సీలో ప్రజలందరినీ వారు సుదీర్ఘ తీరాలకి చేరిపోయారు. అలాంటి మహా వ్యక్తిని తలుచుకుంటూ వారికి, ఆ కుటుంబానికి ఈ ట్రాజడీని బేర్ చేసే ఒక శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని, వారికి ఆత్మశాంతి చేకూరాలని. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్స్ టు